నమ. యోగాంధ్ర యోగా డే యోగా దినోత్సవ వేడుకలకి ఇచ్చేసినటువంటి పిల్లలు పెద్దలందరికీ కూడా నా శుభోదయం. అయితే ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఇక్కడికి రావడం, మిమ్మల్ని అందరినీ కలవడం నాకు చాలా ఆనందాన్ని కలుగజేస్తుంది. మనకున్న కొద్ది టైంలోనే మనము ఈరోజు కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసే వెసులుబాటు ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుతూ, మొట్టమొదటిగా నేను చెప్పే విషయం ఏంటంటే, మోడీ గారు గత 2015 నుంచి ఈ రోజు వరకు అనేక రకాలుగా ఈ యోగా దినోత్సవ వేడుకలను దిగ్విజయంగా కొనసాగిస్తూనే ఉన్నారు ఆయన పర్యవేక్షణలో. అయితే వారు ఎప్పుడూ కూడా ఒక థీమ్ని ప్రతి సంవత్సరం ప్రవేశపెడతారు. అలాంటిది ఈ సంవత్సరం ప్రవేశపెట్టిన థీమ్ ఏంటంటే, ఆరోగ్యకరమైనటువంటి వృద్ధాప్యం కోసం యోగా అని చెప్పి వారు అన్నారు. అదేంటండి, వృద్ధాప్యం అంటేనే దుఃఖం, మళ్ళీ ఆరోగ్యకరమైన దుఃఖమా అని అనుకోవచ్చు. కానీ కాదండి. వారి ఉద్దేశం ఏంటంటే, ప్రతి వ్యక్తి కూడా బాల్యం, కౌమారం, యవ్వనం, వృద్ధాప్యం ఈ దశలను ప్రతి ఒక్కరూ కూడా అనుభవించవలసిందే, దాన్ని ఫేస్ చేయవలసిందే. నా ఉద్దేశం ఏంటంటే, అయితే ఇందులో మనకి బాల్యంలో కానీ, కౌమార్యంలో కానీ, యవ్వనంలో కానీ మనకి ఆరోగ్యకరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా దాన్ని మనం పట్టించుకోం. ఎందుకంటే ఆ యవ్వనం యొక్క మహత్యం అటువంటిది. కానీ వృద్ధాప్యం దాన్ని ఫేస్ చేయలేదు శరీరం. ఎందుకంటే శరీరం కొంత అశక్తికి లోనవుతుంది. దానికోసమే వృద్ధాప్యం అనేది సహజం. ఆరోగ్యం, అనారోగ్యం రెండు ఉంటాయి కదా. అనారోగ్యమైనది అటువంటిది ఏదైతే ఉందో అది అసహజం. అసహజమైన దాన్ని మనము దీన్ని చాలా తేలికగా తీసేసుకుంటాం. కానీ వృద్ధాప్యంలో కూడా ఎలా అయితే యవ్వనంలో ఎలా అయితే మనం స్ట్రాంగ్గా ఉంటామో అదేవిధంగా వృద్ధాప్యంలో ఉండవచ్చు. దానికి ఫిజికల్ ఫిట్నెస్ ఎంత అవసరమో మానసికంగా ఆ స్ట్రాంగ్నెస్ కూడా చాలా అవసరం. దానికోసమే యోగా అని చెప్పి వారు చెప్పడం జరిగింది. అయితే మనము కొద్దిసేపట్లో ఎలాగో శారీరక సంబంధించి ఫిట్నెస్ కోసం యోగా ఎట్లాగో చేస్తాం. కానీ మనకు కావాల్సింది మానసిక ధైర్యం, మానసిక స్ట్రెంగ్త్, మానసిక ఆరోగ్యం మనకి చాలా అవసరం. అయితే అటువంటి స్థితికి మనం ఎదగాలి అంటే నిజానికి ఈరోజు పిల్లల దగ్గర నుంచి వృద్ధాప్యంలో ఉన్నవారి వరకు అందరూ ఫేస్ చేసే పెద్ద ఇబ్బంది ఏంటంటే స్ట్రెస్. డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నానండి అని చెప్పేస్తూ ఉంటారు చాలా ఈజీగా, ఏదో మార్కెట్కి వెళ్ళి వచ్చినట్టు. కానీ నాకైతే నా విషయంలో ఈ స్ట్రెస్ అంటే ఏంటో, వృద్ధాప్యం అంటే ఈ వృద్ధాప్యంలో వచ్చే ఈ ఇబ్బందుల విషయం పక్కన పెడితే ఆ స్ట్రెస్, ఆ డిప్రెషన్ అంటే అర్థాలు నాకు ఇప్పటికీ తెలియదు. కానీ చిన్న పిల్లలు సైతం చెప్తూ ఉంటారు. మీకు ఒక విషయం తెలుసా, మన దేశంలో మరణాల రేటు ఏదైతే ఉందో, సహజ మరణాల రేటు కాదు నేను చెప్తుంది, మరణాలు అంటే ఆత్మహత్య. యవ్వనంలో ఉన్నవారి కంటే ఈ వృద్ధాప్యంలో ఒంటరితనాన్ని భరించలేక, అనారోగ్యాన్ని భరించలేక, అంటే ఫిజికల్ ఫిట్నెస్ స్ట్రెంత్ లేక, మానసిక ఒత్తిడి వల్ల ఎక్కువ మంది ఆత్మహత్యలు చేసుకుంటున్న శాతమే ఎక్కువగా ఉంది. కాబట్టి అన్ని నిర్మూలించడం కోసమే మోదీ గారు వృద్ధాప్యంలో యోగా అని చెప్పి ఈ థీమ్ని ప్రవేశపెట్టారు. కాబట్టి ప్రతి మనిషి కూడా ఫిజికల్ ఫిట్నెస్తో పాటు మెంటల్ స్ట్రెంగ్త్ అనేది మనం గెయిన్ చేస్తూ ఉండాలి. దానికోసమే యోగా. అయితే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పిల్లలు కాబట్టి ప్రధానంగా పిల్లలు ఏం చేయాలి అంటే, ప్రధానంగా ఫిజికల్ ఫిట్నెస్ ఎలాగో మనకి యోగా క్లాస్లో చెప్తారు. మెంటల్ స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో దాన్ని పెంచుకోవడం కోసం మన యోగా శాస్త్రంలో ముద్రలు కూడా ఉన్నవి. వాటిలో ప్రధానమైనటువంటి ముద్రలు 3 ఉన్నవి. వాటిని తెలుసుకునే ముందు అసలు మన చేతి వేళల్లో ఏముందో కూడా మనం తెలుసుకోవాలి. ఈరోజు స్కూల్లో అందరు పిల్లలు భోజనాలు ఎలా చేస్తున్నారంటే, స్కూల్ వేసుకుని భోజనం చేస్తూ ఉంటారు. కానీ భోజనం చేతితోనే తినాలి. స్కూల్ యాజమాన్యం వాళ్ళు
స్కూల్లో పెట్టే ఈ నిబంధనల ప్రకారం మీరు భోజనం చేయవచ్చు కదా, కానీ ఇంటి దగ్గర మాత్రం చేతితోనే తినే అలవాటు మనం చేసుకోవాలి. ప్రధానంగా మన చేతి వేలల్లో ఎటువంటి తత్వాలు దాగి ఉన్నాయో ఆ రహస్యాన్ని తెలుసుకుందాం. బొటన వేలులో అగ్నితత్వం, చూపుడు వేలులో వాయుతత్వం, మధ్య వేలులో ఆకాశతత్వం, ఉంగరం వేలులో భూతత్వం, ఈ చిటికెన వేలులో జలతత్వం దాగి ఉన్నాయి. అయితే ఈ 5 తత్వాలు మన చేతిలో ఉన్నాయి కదా, మరి ఆరోగ్యం ఎక్కడ ఉంది అంటే మన చేతిలోనే ఉంది. మన ఆరోగ్యం మన చేతుల్లో, మన సొంతం అన్నమాట. అయితే ఈ 5 పంచభూత తత్వాలతో మనం ఎప్పుడైతే చేతితో భోజనం చేయడం అలవాటు చేసుకున్నామో ఆరోగ్యం మనం సొంతం అవుతుంది. అంతేకాకుండా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ దాకా చెప్పే ఒకే ఒక్క మాట, డిప్రెషన్లోకి వెళ్ళిపోయానండి, స్ట్రెస్ ఎక్కువైపోయిందండి అంటూ ఉంటారు. అయితే పెద్దవాళ్ళకంటే వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉంటాయి, మరి చిన్నపిల్లలకి ఎందుకు ఇంత బెంగ అంటే దీనికి కారణాలు ఉండవు. కాబట్టి మనము మన చేతుల్లో మన ఆరోగ్యం అనే విషయానికి వస్తే ప్రధానంగా ఈ స్ట్రెస్ని, డిప్రెషన్ని తగ్గించుకోవాలి అంటే మనకి ఫిజికల్ ఫిట్నెస్ ఎంత అవసరమో మెంటల్ ఫిట్నెస్ కూడా చాలా అవసరం. మనము శారీరకంగా మానసికంగా కూడా దృఢంగా ఉండాలి. మనది దృఢభూమి, అటువంటి ధైర్యవంతులై మనం ఉండాలి. కాబట్టి ఈరోజు సమయాన్ని దృష్టిలో పెట్టుకుని మీకు 3 చక్కని ముద్రలు చెప్పే ప్రయత్నం చేస్తాను. వాటిలో ప్రధానమైనటువంటిది చిన్ముద్ర. ఈ చిన్ముద్ర బొటని వేలుని చూపుడు వేలుని కలిపి, అంటే అగ్నితత్వము, రెండవది వాయుతత్వం, రెండిట్లో వేలలో ఉంటుందని మనం చెప్పుకున్నాం కదా. ఈ 2 కలిపి బ్రీత్ తీసుకుని మళ్ళీ ఓంకారంతోనే బ్రీత్ విడిచిపెడితే దీని ద్వారా మంచి ఆరోగ్యమైనటువంటి వాతావరణం మనం సొంతం చేసుకోవచ్చు. ప్రధానంగా జ్ఞాపక శక్తి పెరుగుతుంది దీనివల్ల. దీన్ని జ్ఞానముద్ర అని కూడా అంటారు. దీంట్లో తత్వపరమైన రహస్యాలు ఉన్నాయి, కానీ ఇప్పుడు సమయాన్ని బట్టి చెప్పే ప్రయత్నం నేను చేయడం లేదు. రెండవది ఏంటంటే ప్రాణముద్ర. ఈ ప్రాణముద్ర ఏంటంటే బొటన వేలు, ఉంగరం వేలు, చిటికిన వేలు, ఈ 3తో మనం ప్రాణముద్రని ఇట్లా వేయాలి అన్నమాట. దీనివల్ల స్ట్రెస్, నిద్రలేనితనం ఇవన్నీ కూడా తగ్గుతాయి. కాబట్టి దీన్ని కూడా రోజు 10 నిమిషాల పాటు వేసుకోవడం అలవాటు చేసుకోవాలి ప్రతి వ్యక్తి కూడా. దీనివల్ల మానసిక ఒత్తిడి అనేది తగ్గుతుంది. ఇక మొదటిది దీన్ని ప్రాణముద్ర అంటారు. మొదటిది జ్ఞానముద్ర, ఇది ప్రాణముద్ర. ఇంకోటి పృథ్వీ ముద్ర. పృథ్వీ ముద్ర అంటే జలతత్వం అనుకున్నాం కదా, ఈ చిటికిన వేలు, దాని పక్కన ఉన్న వేలు, ఉంగరం వేలు పృథ్వీ తత్వానికి సంకేతం. కాబట్టి ఈ పృథ్వీ తత్వానికి సంకేతమైనటువంటి దీన్ని అగ్నితత్వానికి సంబంధించినటువంటి ఈ తంబు ఫింగర్ ఏదైతే ఉందో దాన్ని కలిపి మనం ఈ ముద్ర వేసుకోవాలన్నమాట. దీనివల్ల మనకు ఉండే ఈ డిప్రెషన్ అంటారు చూసారా, నిజానికి నవ్వొస్తుంది. నిజానికి మాకు చాలా ఇప్పటికీ కూడా డిప్రెషన్ అంటే ఏంటో తెలియదు. కాబట్టి మనిషి యొక్క సహజ స్థితి ఏంటంటే ఆనందంగా ఉండడం, శాంతంగా ఉండడం, అది మన సహజం. కానీ అసహజమైనటువంటి మనం ఎత్తికెక్కించుకుని, మనం పాముకుని, మనం ఇలాంటివన్నీ మాట్లాడుతున్నాం. కాబట్టి చాలా ప్రశాంతమైన జీవితం, సహజ సిద్ధమైనటువంటి జీవితాన్ని మనం అవలంబించాలి అంటే ఇటువంటి చిన్న ముద్రలు వేసుకుని మన జీవితాన్ని సాధ్యంగా చేసుకుని ఇప్పుడు జరగబోయే ఈ యోగా క్లాస్ ఏదైతే ఉందో దాని ద్వారా మానసిక శారీరక ఆనందాన్ని పెంపొందించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ